హాయ్. ఏం మాట్లాడుతుందో నాకు తెలీదు. బట్ ఇక్కడ నుంచి అది వ్యూ బాగుంది కదా, అటు ఇటు ఏదో చెప్పాలంటే ఈరోజు ఒక ఎప్పుడు చూడని ప్లేస్కి వచ్చాము. అది కూడా మైకేల్ వల్ల. సో ఆ ప్లేస్ మీకు చూపిస్తాను, చూద్దాం ఎలా ఉంది. ఓకేనా, లెట్స్ బిగిన్ ది షో. బాగుంది కదా ఈ ప్లేస్ చాలా. అంటే ఇంట్రడక్టరీ వీడియోస్ మనం ఈ ప్లేస్ బాగా వాడుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది వచ్చేసి ఈ బైక్ మీద మేము వెళ్ళాం అనమాట. యాక్చువల్ నాకు రాదు బైక్, బట్ బైక్ వెళ్ళే డ్రైవర్ చాలా సెక్సీగా ఉంది కదా బైక్. మీరందరూ పొనియన్ సెల్వన్ చూసి ఉంటారు కదా, అందులో ఐశ్వర్య ఉంటుంది, ఓల్డ్ ఐశ్వర్య నదిలో తిరుగుతుంటుంది. అట్లా అనిపించింది తను చూస్తే మాత్రం. చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఈ ప్లేస్ పేరు ఏంటంటే ముక్కంబు. అంటే ఒక కావేరీ నది ఉంది కదా, కావేరీ నది రెండుగా విడిపోద్ది అనమాట. అంటే అటు సైడ్ అలా వెళ్తుంది, ఇటు సైడ్ ఏమో ఇట్లా వెళ్ళిపోతుంది. ఆ కాంబినేషన్లో మనం అక్కడ చూస్తే ఆ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఎలాగో వచ్చాం కదా, అక్కడికి వస్తే ఫోజులు ఇచ్చాము. అక్కడ వాడే మైకేల్ అనమాట. బోట్ ఆల్సో సురేష్. You see this video, na definitely it's cool, especially Raviteja. Okay. ఈ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఏదో ఎక్కడో అరేబియా సముద్రంలోని బీచ్ దగ్గరికి వెళ్ళినట్టు బాగుంది కదా. చాలా మామూలుగా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట ఆ ప్లేస్. సూపర్ ఉంది. అక్కడ బోట్లు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ 3 hours టైం స్పెండ్ చేసాము. ప్రతి సీనరీ కూడా ఎంత బాగుందంటే అట్లా ఫోటో ఫ్రేమ్ తీసుకుని ఇంట్లో పెట్టుకునే అంతగా ఉందన్నమాట. అక్కడికి ఎలా వెళ్ళాము అంటే త్రూ రాక్ ఫోర్టు మీరు చూడొచ్చు వీడియోలో, అలాగే శ్రీరంగం కూడా చూడొచ్చు అనమాట. ప్రతి ప్లేసు అవే అంతా త్రూ కావేరీని మనం దాటుకుంటూ వెళ్తాం అనమాట. నాకైతే ప్లేస్ ఎంత బాగా నచ్చిందంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. మీరు చెప్తే నమ్మరు. అసలు ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మనం కల్నాకి వెళ్తాం కదా, రైట్కి వెళ్ళినప్పుడు కల్నే డ్యామ్కి వెళ్తుంది అనమాట. ఈ లెఫ్ట్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ముక్కంబ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇది కూడా త్రూ అవుట్ మనం కావేరీ వేయించుగానే వెళ్తూ ఉంటాము. అలా బైక్ మీద వెళ్తున్నాం ఇద్దరు కూడా. బైక్ మీద కూర్చొని బ్యాక్ నుంచి నేను వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి ప్లేసెస్ అంతే. అంటే కావేరీ నది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది కదా, త్రూ అవుట్ అలా ఇక్కడ బ్రిడ్జెస్ మనకు తగులుతూనే ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం అంటే త్రూ ట్రిచి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అంటే ఆ రూట్ తీసుకోవాలి ట్రిచి సైడు. ట్రిచి సైడ్ నుంచి ఆ యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు అక్కడ 2 వేస్ ఉంటాయి. అంటే ఒకటేమో రాక్ ఫోర్ట్ సైడ్ వెళ్ళాలి, ఇంకోటేమో శ్రీరంగం వైపు వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మనం ఇప్పుడు త్రూ అంటే వయా రాక్ ఫోర్ట్ మీద వెళ్తున్నాం అనమాట. చూడండి, అదే ఛత్రం బస్ స్టాండ్ కూడా అటే వెళ్ళాలి, రాక్ ఫోర్ట్ కూడా అటే వెళ్ళాలన్నమాట. ఆ దారిలోనే ఈరోజు వినాయక చవితి కాబట్టి మన వినాయకుడు కూడా మనకి ఏమంటారు కనిపించాడు అనమాట. హ్యాపీ వినాయక చవితి. సో ఇది అనమాట రాక్ ఫోర్ట్ అనమాట. రాక్ ఫోర్ట్ కూడా ఆ పైన ఉండేది వినాయకుడే. ఈరోజు అక్కడికి వెళ్తే చాలా బిజీగా ఉంటుంది కానీ వెళ్ళలేదు, బట్ ఇక్కడ నుంచి మీరు చూసేయచ్చు. ఇది శ్రీరంగం అనమాట. ఆ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, చెప్పాను కదా, అటు ఏమో శ్రీరంగం, ఇటేమో ట్రిచి అనమాట. ట్రిచి రాక్ ఫోర్ట్. ఆ ట్రిచి నుంచి ఛత్రం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ముక్కంబు అని కనబడుతుంది కదా, ఆ స్ట్రైట్గా వెళ్ళిపోతేనే మన ముక్కంబు వస్తుంది అనమాట. ఆ ముక్కంబుకి వెళ్ళి దారిలోనే త్రూ అవుట్ చెప్పాను కదా కావేరీ మనకు అలా కనబడుతూనే ఉంటుంది. అక్కడ ఈ ప్లేస్ నుంచి కూడా మనకు శ్రీరంగం గోపురం కనబడుతుంది. అంటే శ్రీరంగం గోపురం ఎంత ఎత్తుందో మీరు ఒకసారి గమనించవచ్చు అనమాట. చాలా బాగుంది కదా ఆ ప్లేసు. చుట్టూ వాటరు. అదే శ్రీరంగం స్పెషాలిటీ కూడా అదనమాట. చుట్టూరు వాటర్ ఉంటుంది, మధ్యలో గుడి ఉంటుంది అనమాట. ఇట్లా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత ఇంక నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. పాట వచ్చేస్తుంది, వినేయండి.
ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. బట్ ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇది కల్నేలాగా ఉంది సేమ్ ఇక్కడ కూడా. బట్ అక్కడ ముక్కొమ్మని ప్లేస్ చెప్పిన అక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈ ప్లేస్ అయితే మనం ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు కానీ ఏదైనా ఫోటో షూట్ కానీ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ వచ్చి కొద్ది టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మైకేల్ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ముక్కంబు. దట్స్ ఆల్ ఫర్ టుడే.